అందరికీ నమస్కారం। ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక శుభవార్త। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో ఏమైతే 25 ఎకరాలని శ్రీవారి మెట్ల దగ్గర అలిపిరి గేట్ దగ్గర ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిందో అక్కడ ముంతాజ్ హోటల్ అనే పేరుతో ఒక ఓబరాయ్ సంస్థ అలాగే రకరకాల ప్రైవేట్ హోటల్స్ నిర్మించ తలపెట్టింది। అందుకు వ్యతిరేకంగా మా భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన బోడే రామచంద్ర యాదవ్ గారు పాదయాత్ర చేయడం జరిగింది। ఈ నెల 17వ తారీఖున వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది। ఆ తర్వాత షరతులతో బెయిల్ మీద వాళ్ళు బయటకు వదలడం జరిగింది। అందుకు మా బీసీవై పార్టీ అధ్యక్షుల పిలుపుని అందుకొని వారి సూచనలను అందుకొని ఈ ప్రభుత్వము ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందువల్ల మేము మా హర్షాతిరేకాలు తెలియజేస్తున్నాము। ఎందుకంటే అన్ని మత ప్రచారం కూడా తిరుమలలో జరుగుతుంది అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంటే ఒక వివాదాస్పదమైన విషయం ఉంది। అలాగే అన్ని మతస్థులు ఎవరు తిరుమలలో విధులను నిర్వహించరాదు అనేది కూడా చాలా రోజులుగా మేము పోరాటం చేస్తున్నాము। సో ఈరోజు ఏమైతే గవర్నమెంట్ ఆ పాత ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేసిందో అది హర్షించదగిన విషయము। ఈ విషయానికి మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము। అలాగే ఏమైతే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే స్టేట్మెంట్ ఇచ్చారో అందుకోసం మా అధ్యక్షుల వారు సొంతంగా 1000 గోవులను నేనే ఇస్తాను, మళ్ళా 1,00,000 గోవులను వేరే వాళ్ళ దగ్గర కానీ సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తానని చెప్పి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది। కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానము సపరేట్ గా గోశాలను కూడా నిర్వహించాలని చెప్పి మేము ఈ మూలంగా డిమాండ్ చేస్తున్నాము। అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలకి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇందు మూలంగా నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను। థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్।